హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జోకర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా. ఆ షార్ట్ వీడియోలో ఏం చెప్పానంటే బిగ్ బాస్ సీజన్ 9కి రివ్యూ ఇద్దామని చెప్పాను కదా. అందులో భాగంగానే ఈ వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. లేటెస్ట్గా మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి 2 ప్రోమోస్ రావడం అయితే జరిగింది. ఆ 2 ప్రోమోస్ గురించి వెరీ డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఏంటంటే చాలా మందికి ఏంటి ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని చాలా మంది డౌట్ ఉంది కదా. ఏమీ లేదండి, చాలా మంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ ఏం చేశారంటే బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్దామని అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. వాళ్ళందరినీ బిగ్ బాస్ సీజన్ 9లో పంపించలేరు కదా. సో వాళ్ళందరినీ స్క్రీనింగ్ చేయడం కోసమే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో 3 జడ్జెస్ అయితే ఉండబోతున్నారు. వాళ్ళు నవదీప్, అభిజిత్ అండ్ బిందు మాధవి. వీళ్ళ 3 జడ్జెస్ ఈ కామన్ పీపుల్ సెలెక్ట్ చేసి బిగ్ బాస్ సీజన్ 9కి అయితే పంపబోతున్నారు. సో ఈ ఇన్ బిట్వీన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎటువంటి టాస్క్లు పెడతారు, ఎలా పెడతారు అనేవి కూడా మనం ఎప్పుడు చూడతామంటే మనకి ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఈ అగ్ని పరీక్ష షో అనేది రన్ అవుతుంది. సో అవి చూసి వాళ్ళ జడ్జిమెంట్స్ ఎలా ఉన్నాయి, కరెక్ట్గానే ఇచ్చారా, బయాస్గా ఇచ్చారా అన్నీ కూడా అనలైజ్ చేద్దాం. మీన్ వైల్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది కంటెస్టెంట్స్ అనేవాళ్ళు అప్లై చేశారు కదా. దీంట్లో ఏం చేసిందంటే బిగ్ బాస్ టీమ్ ఒక 45 మెంబర్స్ రెబల్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ రెబల్ మెంబర్స్ని ఈ 3 జడ్జెస్ ముందు ప్రజెంట్ చేసి వీళ్ళకి టాస్క్లు పెట్టి వీళ్ళ బిహేవియర్ ఎలా ఉందో చూసి సమ్ క్రైటీరియాస్ ఉంటాయి కదా సెలక్షన్ ప్రాసెస్కి ఎలా సెలెక్ట్ చేయాలనేసి వీళ్ళ 3కి. సో వీళ్ళ 3 డిసిషన్ మీద ఒక 15 మందిని మాత్రం సెలెక్ట్ చేస్తారు. ఈ 15 మెంబర్స్ ఇప్పుడు మళ్ళీ అగైన్ వీళ్ళ 15 మెంబర్స్కి గేమ్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అలా టాస్క్లు ఇస్తారు, చాలా టాస్క్లు ఇస్తారు. ఆ టాస్క్లో పర్ఫామ్ చేస్తారు. అలాగే వీళ్ళకి ఓట్ అప్పీల్ చేసుకోవడానికి కూడా ఒక చాయిస్ అయితే ఇస్తారు. ఇలా ఓట్ అప్పీల్ చేసుకున్న తర్వాత ఆడియన్స్కి ఎవరైతే నచ్చారో, ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వచ్చాయో వాళ్ళే బిగ్ బాస్ సీజన్ 9కి స్టెప్ ఇన్ అవ్వబోతున్నారు. అలాగే ఈ 15 మంది నుంచి నాకు తెలిసి ఒక 5 కానీ 9 మంది కానీ వెళ్ళబోతున్నారు సీజన్ 9కి స్టెప్ ఇన్ అవ్వబోతున్నారు. సో ఇది కామన్ పీపుల్స్కి అడ్వాంటేజే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ అత్యుత్సాహం చూపించి కానీ పర్ఫార్మెన్స్ చేశారనుకోండి ఆడియన్స్కి నచ్చరు. సో కామన్ పీపుల్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎలా న్యాచురల్గా ఎలా బయట ఉన్నారో అలాగే ఉంటే వాళ్ళు ఓట్లు పడతాయి, లేదు అంటే పడవు. సో చూద్దాం, చాలా విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. బట్ సినిమా చూడగానే రివ్యూ ఇవ్వడం అనేది అది బాగోదు కదా. మనం ఏం వేస్తాం, ప్రిడిక్ట్ చేసి ఏం చేయకూడదు. సో మనం ఆగస్ట్ 22 మనం షో చూద్దాం, రివ్యూ ఇద్దాం. సో మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే జడ్జెస్ ఎటువంటి జడ్జెస్మెంట్ ఇచ్చారు. వాళ్ళు 45 మెంబర్స్ ఉన్నారు కదా. ఈ 45 మెంబర్స్లో మీకు ఒకరు నచ్చొచ్చు, నాకు ఒకరు నచ్చొచ్చు, వాళ్ళకి ఒకరు నచ్చొచ్చు. ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్కి కొంతమంది నచ్చుతారు కదా. వాళ్ళని సెలెక్ట్ చేశారా లేదా, ఎందుకు సెలెక్ట్ చేయలేదు, వీళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళకన్నా ఏదన్నా గొప్ప క్వాలిటీ ఉందా, ఇవన్నీ కూడా మనం చూడడం అయితే జరుగుతుంది. ది బెస్ట్ అనాలిసిస్ అయితే మనం చేద్దాం. ఓకే, స్టే ట్యూన్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.